తాత విజయ్ దేవరకొండ వాళ్ళ ఇల్లు ఎక్కడ? రైట్ సైడ్ గా. మీకు ఎట్లా అనిపిస్తుంది మీ ఊర్లో ఒక హీరో పుట్టి పెరిగి ఒక మంచి ఇల్లు కట్టి ఎట్లా అనిపిస్తుంది? ఎక్సలెంట్ ఉంది తెలుసా మొత్తం. వాడు వస్తాడా వీడు వస్తాడా అని వెయిట్ చేసుకుంటా టైం వెయిట్ చేసుకొని వెయిట్ చేసి మీరు చేసే కన్నా సోలోగా వెళ్ళిపోండి కొన్నిసార్లు. ఊరంటే నాకు కూడా ఆ ఊరు కల్చర్ నడవాలనుకుంటారు కానీ మనం ప్యూర్ ఊరు వాళ్ళం మనం. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ క్రేజియస్ట్ న్యూ వీడియో. ఈ వీడియో అయితే మనం క్రేజీగా అండ్ ఫుల్ అయితే ఎగ్జైట్మెంట్. ఎందుకంటే మనమైతే ఈరోజు అయితే వెళ్ళబోతున్నాం హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి అయితే చూద్దాం. ఎందుకంటే మనం వెళ్ళాలనుకుంటున్నాం, కాకపోతే కొంచెం టైం దొరకలే. బట్ ఈరోజు మనమైతే మన బ్లాక్ ప్యాంథర్ని అయితే తీసుకొని మనమైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే లెట్స్ గో. అయితే వెళ్ళేది నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా అయితే ఫీల్ అవుతున్నా. బట్ మనమైతే వెళ్ళేసి చూద్దాం ఏమో ఎలా ఉందో ఏందో. ఎందుకంటే మనమైతే డైరెక్ట్ అయితే చూడాలి, రీల్స్లలో అయితే వీడియోస్లో అయితే చూసాం. నేను స్వయంగా వెళ్ళి మీకైతే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను, చూపిస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా మొత్తం అయితే చూడండి. అండ్ ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. లేట్ చేయకుండా లెట్స్ గో, మనమైతే వెళ్దాం. నేను 2-3 డేస్ నుంచి అనుకుంటున్నా, కాకపోతే మా టీం మెంబర్స్ ఎంత లేజీ అంటే వాళ్ళు అసలు టైం ఇస్తలేరు. ఈరోజు పోదాం, రేపు పోదాం, ఈరోజు పోదాం, ఇట్లా డీలే చేసేటోళ్ళు అంటే నాకు ఇప్పటికే వద్దు బాబు. అయితే మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేసి లెట్స్ గో. టన్ టడన్ టడడన్. యు ఆల్సో ఎక్సైటెడ్? ఐ ఆల్సో ఫుల్లీ ఎక్సైటెడ్. లెట్స్ గో. టడడన్. గైస్ ఇప్పుడైతే మనమైతే వెళ్తున్నాం. ఇక్కడనే చూడొచ్చు, ఇక్కడ ఈ కమాన్ కాడ నుంచి మనమైతే రైడ్ తీసుకెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ మీరు అక్కడ నుంచి అచ్చంపేట నుంచి వస్తుంటేనేమో మీకు లెఫ్ట్ సైడ్, అండ్ ఇక్కడ నార్కల్ నుంచి వస్తేనేమో మీకు రైట్ సైడ్. ఇట్లా కమాన్ లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. లోపలికి ఎంటర్ అవ్వి మీరు దగ్గర కొద్ది దూరం అయితే వెళ్ళాలి. నేను కూడా వెళ్తున్నా. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. వెళ్ళైతే చూద్దాం ఎలా ఉందో ఏందో. ఎందుకంటే మనం రీళ్ళల్లో వీడియోలలో చూసిందే, బట్ లైవ్లో అయితే చూడలే. చాలామంది చెప్పారు ఇక్కడనే, కాకపోతే మాకు ఇక్కడ దగ్గరనే వీలు అవ్వలేదు. కొన్ని పనుల వల్ల, కొన్ని ఏమంటారు అదే కొన్ని వర్క్స్ వల్ల మనకు వీలు అవ్వలేదు. ఈరోజు అయితే ఫైనల్గా నేనే స్పెషల్గా, ఎవరు వస్తే రాకపోని మనమైతే వెళ్ళాలి, తప్పదు. మనం ఎక్స్ప్లోర్ చేయాలి, మన వ్యూవర్స్కి చూపించాలనేది నాదొక ఉద్దేశం. బట్ అదే ఉద్దేశంతో నేను కాన్సన్ట్రేషన్ పెట్టుకొని నేనైతే వెళ్తున్నాను. ఎందుకంటే ఎవరైనా ఏదైనా వర్క్ చేసే ముందు వాడు వస్తాడా వీడు వస్తాడా అని టైం డిలే చేయకండి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ టైం, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, బట్ విల్ నాట్ కమ్ అగైన్. మళ్ళా తిరిగి రాలేదు. ఇప్పుడు పోయిన టైం ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోండి, అండ్ ఉన్నదాన్నే యూజ్ చేసుకొని మీరు దాంట్లోనే మాస్టర్స్ అవ్వండి. బట్ వాడు వస్తాడా వీడు వస్తాడా అని వెయిట్ చేసుకుంటా టైం వెయిట్ చేసుకొని వెయిట్ చేసి మీరు చేసే కన్నా సోలోగా వెళ్ళిపోండి కొన్నిసార్లు. ఎందుకంటే మన లైఫ్లో ముందుకెళ్ళి మనం ఒక్కరే ఉండాలి, ఒక్కరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. బట్ ఉంటారు వీళ్ళు, తోడుంటారు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో మనం కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళకు కూడా కొన్ని వర్క్స్ ఉంటాయి. బట్ మనకైతే వెళ్ళడానికి తప్పదు, మనకు వ్యూవర్స్ యాజ్ ఏ ఫ్యామిలీ. అందుకోసం మనం ఇంత రిస్క్ అయినా తీసుకొని మనమైతే చూపించాలి, అది మా బాధ్యత. చాలా రోజుల నుంచి వీడియోస్ రావట్లేదు చాలామంది చెప్పారు. బట్ ఇప్పటి నుంచి అయితే నేను కొన్ని రోజుల తర్వాత రెగ్యులర్గా అయితే రాబోతున్నాను. నెక్స్ట్ లెవెల్ కంటెంట్స్ అయితే మీ ముందరికైతే తేబోతున్నాను. నేను దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఒకసారి అడుగుదాం. ఇక్కడ ఒక తాత అయితే నిలబడి ఉన్నాడు, ఇక్కడైతే ఒకసారి అడుగుదాం.
తాత విజయ్ దేవరకొండ వాళ్ళ ఇల్లు ఎక్కడ? రైట్ సైడ్ గా. మీకు ఎట్లా అనిపిస్తుంది మీ ఊర్లో ఒక హీరో పుట్టి పెరిగి ఒక మంచి ఇల్లు కట్టి అందరికి గుర్తు చేసి ఈ లెవెల్లో తినిపించి మిమ్మల్ని చేసినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము మిమ్మల్ని మంచిగా భోజనం చేయించిండు, చికెన్ మటన్ చేసి అందరితో కలిసిండు, ఊరికి వచ్చిండు, ఎప్పుడు వస్తా అని చెప్పిండు. ఓ ఇంకా మీ ఊరికి మొత్తం రూపురేఖలు అయితే మొత్తం చేంజ్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు మొత్తం మీరు ఫుల్ ఇంకా ఖుషి అనుకోరు, ఇంకా మొత్తం డెవలప్మెంట్ పెరుగుతుంది. ఇంకా సరే మళ్ళీ మంచిది, అలా పోయి వస్తా నేను. ఎక్కడ ఎంత దూరం ఉంది? కిలోమీటర్ కుడి దిక్కుందా? సరే సరే మంచిదే, థ్యాంక్ యూ. గైస్ ఇప్పుడైతే మనకైతే తాత ఇక్కడ చెప్పిండు కొద్దిగా ముందరికి వెళ్ళి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ నియర్లీ ఉంది. మనం అక్కడికైతే వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. మొత్తం ఇక్కడ చూడొచ్చు పచ్చని పొలాలు, పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు అన్నట్టు మొత్తం పచ్చని పొలాలు, ఫార్మ్స్, గ్రీనరీ. అంటే తన విజయ్ దేవరకొండ హీరో తను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో మనం చూడొచ్చు. నేచర్కి అనుకూలంగా ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే ఊర్లల్లో. నిజంగా చెప్తున్నా కదా, నేను కూడా ఊరు నుంచి వచ్చిన, చాలామంది ఊరు నుంచి వచ్చారు. కాకపోతే కొంచెంమంది సిటీకి వెళ్ళి మనం ఊరికి రాలేం, ఊరంటే నాకు కూడా ఆ ఊరు కల్చర్ నడవాలి అనుకుంటారు. కానీ మనం ప్యూర్ ఊరు వాళ్ళం మనం. ఎందుకంటే ఆ మట్టి స్మెల్, ఏమంటారు ఆ పచ్చని పొలాలు, ఏమంటారు ఫ్రూట్స్ చెట్లు, ఆ ఊరు వాతావరణం, పెద్ద మనుషులు అందరూ కూర్చొని ఒక మాట్లాడుకునే విధానం, అదొక నెక్స్ట్ లెవెల్ పై అది. ఎందుకంటే అది కొన్ని కోట్లు పెట్టినా రాదు. నువ్వు ఎంత బంగ్లాలలో ఉండు, ఇప్పుడు తను ఒక్క అనుకొని తను పుట్టిన ఊరికి, తను పెరిగిన ఊరికే వచ్చి ఒక ఇల్లు కట్టుకొని నేను ఇక్కడనే ఉంటా అని అన్నందుకు మీరు అర్థం చేసుకోవచ్చు తనకి ఊరు నుంచి ఎంత అటాచ్మెంట్ అయితే ఉందో. మనమైతే వెళ్ళి చూద్దాం. కొద్దిసేపట్లో మనం వెళ్ళబోతున్నాం. గైస్ ఇక్కడైతే చూడొచ్చు మనము దగ్గరగా వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి మీరు వ్యూ చూడొచ్చు దూరం నుంచి. మీకు ఒకసారి నేను చూపిస్తా. ఇక్కడైతే చూడొచ్చు దూరం నుంచి వ్యూ. మనం దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. బట్ ఎక్సలెంట్గా ఉంది తెలుసా. మొత్తం చెట్ల మధ్యలో ఇల్లు, ఒక నెక్స్ట్ లెవెల్ వైపుతోనైతే పీస్ఫుల్లీ ఎంచుకొని కట్టుకున్నాడు. మనం అక్కడికైతే వెళ్ళి చూద్దాం. ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఎందుకంటే నేను చాలా రోజులు, ఆ రోజే తను వచ్చిన రోజే నేను వద్దాం అనుకున్నా కానీ బట్ ఆ రోజు నాకు వీలు అవ్వలేదు. నేను కొన్ని వర్క్స్ ఉండడం వల్ల, కొన్ని పనులు ఉండడం వల్ల అక్కడ వెళ్ళిపోయినా. బట్ ఇక్కడైతే నేను వెళ్ళేది చూద్దాం ఒకసారి. టెంటడాన్. ఇక్కడైతే చూడొచ్చు మనమైతే వచ్చినాం. బట్ లోపల ఎంట్రీ ఉందా లేదా మనమైతే వెళ్ళైతే తెలుసుకుందాం. ఇక్కడైతే చూడొచ్చు. ఆహా ప్రశాంతంగా ఉంది పై. చూడవచ్చు ఒకసారి మీరు. దీనికైతే తాళం వేస్తుంది. బట్ వీళ్ళు ఉన్నారా లేరా లోపల అనేది ఒకసారి ఏమన్నా నాకు కాల్ చేసి ఇన్ఫామ్ చేసి లోపలికైతే వెళ్ళాలి. తప్పకుండా చూడాలి, మీకు చూపించాలి. దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు మొత్తం సరౌండింగ్ చెట్లు, పచ్చని పొలాలు, మొత్తం గ్రీనరీ తెలుసా. ఎంత ప్రశాంతంగా ఉందంటే మీకు కొన్ని వేల టెన్షన్స్ ఇట్లా మైండ్లో తిరుగుతున్నాయి. ఇక్కడ వచ్చి మీరు ఒక్క 10 minutes ఇట్లా రిలాక్స్గా కూర్చున్నారంటే మొత్తం మర్చిపోతారు. అది ఊరు. అర్థమైందా గైస్? ఇక్కడైతే చూడొచ్చు. ఎందుకంటే లోపల కొంచెం ఏదో సీసీటీవీ వర్క్ ఏదో నడుస్తుందంట. లోపలైతే అలో చేయట్లేదు. మనం కూడా ఇంకా ఇబ్బంది పెట్టాలి. ఓకే, యు ఆర్ అండర్స్టాండ్. ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇల్లు. ఇంకా అక్కడ ఏదో వర్క్ నడుస్తుంది, అందుకోసం లోపల అలో చేయట్లేదు. నెక్స్ట్ టైం ఒకవేళ వర్క్ అయిపోయిన తర్వాత అలో చేస్తా అని చెప్పిండే. సరే మనం నెక్స్ట్ టైం కూడా వచ్చి ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే మీకు ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎట్లుందో అట్లనే చూపిస్తాను నేను. ఇక్కడైతే చూడొచ్చు గైస్, ఇదైతే ఇల్లు ఫ్రంట్ సైడ్.
ఇది మొత్తం పొలాలు, మొత్తం పచ్చని పొలాలు, చెట్లు. ఇక్కడైతే చూడొచ్చు గైస్, ఇది చూడొచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ ఎంటరింగ్ అవర్ విజయ్ దేవరకొండ హోమ్. చాలా పెద్దగా అయితే ఉంది, ప్రశాంతంగా అండ్ పీస్ఫుల్గా. దిస్ ఈస్ ఫర్ ఎంట్రీ, దిస్ ఈస్ ద ఎంట్రీ. అండ్ ఇది మొత్తం కంపౌండ్, మొత్తం ఏమంటారు సోలార్ అది ప్యానల్స్ అయితే పెట్టారు. యూఆర్ సేఫ్టీ, ఎందుకంటే లోపల ఎవరు ఇట్లానే ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎవరు రావద్దు అనేసి. బట్ నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు. వాళ్ళు చెప్పారు ఇట్లా లోపల ఏదో వర్క్ నడుస్తుంది, తర్వాత రండి ఒకసారి, తర్వాత వచ్చి చూసుకోండి అనేసి. సరే ఓకే, బట్ ఐ విల్ అండర్స్టాండ్, ఐ విల్ కమ్ నెక్స్ట్ టైం అండ్ ఎక్స్ప్లోర్ ద టోటల్ రివ్యూ. అండ్ మీకు బ్యాక్ నుంచి అయితే నేను చూపించాను. నెక్స్ట్ టైం వచ్చి మొత్తం లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను నేను. ఇక్కడైతే చూశారు కదా, ఇది ఇల్లు అండ్ ఇది మొత్తం ఖాళీ ఏరియా. అక్కడ మొత్తం ఏమంటారు చెట్లు, ఏదేదో ఫ్రూట్స్ చెట్లు అండ్ కోకోనట్స్ చెట్లు మొత్తం అయితే ప్రశాంతంగా అయితే పెట్టించుకున్నాడు. ఇదైతే చూసారు మీరు. హోప్ యూ లవింగ్ గుడ్ దిస్ వీడియో. ఇక్కడికి వచ్చి అయితే మిమ్మల్ని అయితే చూపించాను, బట్ లేట్ చేయకుండా మనం కూడా వెళ్ళిపోదాం ఇంటికి. ఈరోజు ఫాస్టింగ్ ఉండి మీకైతే చూపించాను. ఓకే, టైం అవుతుంది, వెళ్దాం. నెక్స్ట్ టైం బెటర్ లక్. వచ్చి లోపలికి వెళ్ళి అండ్ ఇదే ఉంటుంది బ్యాగ్, బయట నుంచి వ్యూ అయితే ఇదే ఉంది. కాకపోతే నెక్స్ట్ టైం ఒకవేళ ఎవరి త్రూ అన్న మనకు పర్మిషన్ ఉంటే లోపలికి వెళ్ళి లోపల మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఏమేమి ట్రీస్ పెట్టారు, ఏమేమి ఇంకా అనేసి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఏమంటారు బంతిపూల చెట్ల అయితే పెట్టిరు అక్కడ. ఇక్కడ చూడొచ్చు బంతిపూల చెట్లు, ఇక్కడ చూడొచ్చు అన్నీ. అంటే పూర్తిగా ఒక మంచి వ్యూ, ఒక ప్రశాంతమైన వ్యూ రావాలనేది మొత్తం అయితే ఏర్పాటైతే ఇక్కడ ఉంది. మేబీ వాళ్ళ బ్రదర్ ఆనంద్ దేవరకొండ మ్యారేజ్ కూడా ఇక్కడనే జరుగుతుంది అనేసి ఒక టాక్ అయితే రావడం జరిగింది. బాయ్ బాయ్. ఈ వీడియో ఒకవేళ హీరో విజయ్ దేవరకొండ దగ్గరికి అయితే రీచ్ అయితే మమ్మల్ని మళ్ళీ ఒకసారి ఇన్వైట్ చేసి ఒకసారి ఎక్స్ప్లోర్ చేపిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. యూ ఆర్ ద బాటమ్ ఆఫ్ హార్ట్. లవ్ యూ సో మచ్. లాట్స్ ఆఫ్ లవ్. వీఆర్ ఫ్యాన్స్. ఓకే అనుకుంటున్నా, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మళ్ళా కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్, అల్లా హాఫీస్.